ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో 2 రోజుల పాటు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో భాగంగా నల్గొండ పట్టణంలో 2 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 6 నుండి 7 వరకు ఎస్ఎల్బీసీ నుండి డీవీకే రోడ్, క్లాక్ టవర్, బస్టాండ్, మిర్యాలగూడ రోడ్డు, కలెక్టరేట్ వరకు ఉన్న 60కి పైగా హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఫ్రూట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మాంసం దుకాణాలు, టీ స్టాల్స్, బేకరీలతో సహా వివిధ ఆహార వ్యాపార కేంద్రాలను ఆహార భద్రతా నిబంధనల మేరకు తనిఖీ చేశారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ ఎన్ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎం వెంకటపతి, ఎం రమేష్, ఏ మహేష్లు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా ఆహార భద్రతా డ్రైవ్లో సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో పాలు, టీ పొడి, కారం, పసుపు, మసాలాలు, వంట నూనె, బిర్యానీ, స్వీట్స్, బేకరీ ఆహార పదార్థాలలో నిషిద్ధ రంగులు వాడకుండా కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులు అవగాహన రాహిత్యంలో రంగులు వాడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనంతో తక్షణ పరీక్షలు నిర్వహించారు. మిల్కో స్క్రీన్ సహాయంతో పాల నాణ్యత పరీక్షలు నిర్వహించారు. టీపీసీ మీటర్ సహాయంతో వంట నూనెల నాణ్యత పరీక్షలు నిర్వహించి పరిమితికి మించి వేడి చేసి వంట నూనెలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న పండ్ల దుకాణాలలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. అనుమతులు లేని వ్యాపారాలపై, పరిశుభ్రత పాటించని హోటళ్లపై నోటీసులు జారీ చేశారు. గడువు తీరిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరోగ్యానికి హానికరమైన కొన్ని అనుమానాస్పద ఆహార పదార్థాలను స్వాధీనం చేసి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. వ్యాపారులు నాన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలలో న్యూస్ పేపర్లు వంటివి ఆహారం నిల్వ చేయడానికి వాడరాదని, నిషిద్ధ రంగుల వినియోగం, పదే పదే నూనెను వాడటం వల్ల జీర్ణకోశ సంబంధ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హెచ్చరించారు.